ముందుగా జై స్వరాజ్ టీవీ వారికి ధన్యవాదాలు. ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా మా వెన్నంటే ఉంటూ ఎప్పుడు పిలిస్తే అందుబాటులో ఉన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈరోజు ప్రత్యేకంగా ఒక పండుగ వాతావరణం అనే చెప్పుకోవాలి. మన అందరి ఆత్మబంధువు పేదల పెన్నిది వినయ్ భాస్కర్ గారు బర్త్డే సందర్భంగా ఉదయం మేము డీజల్ నాయకుల సమక్షంలో చేసుకోవడం జరిగింది. మరి స్వచ్ఛందంగా ఆటో డ్రైవర్లు వారి కష్టాలను తీర్చినందుకు వాళ్ళు గుర్తు పెట్టుకొని మరీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇప్పుడు జరపడం జరిగింది. దీనికి ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఒకటి, ఉద్యమం నాటి నుంచి వినయన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కేసులు పెట్టినా, ఇంటి మీద దాడి చేసిన లాఠీ దెబ్బలకి కేసులకి భయపడకుండా తెలంగాణ పోరాటంలో ముందుండి నడిపించండు వరంగల్ కేంద్రంగా. మరి వరంగల్ కేంద్రంగా వినయన్న ఉండడం వల్లనే అందులో కీలక పాత్ర వినయన్నదని గర్వంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తెలంగాణ సాధించినాక కూడా మన వినయన్న ఎంతోమందికి పేదల పెన్నిదిగా, ఆత్మ బంధువుగా, ప్రతి వర్గానికి, అన్ని సామాజిక వర్గాలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టాలను తెలుసుకొని వారి కష్టాలు తీరుస్తూ ముందుకెళ్ళిన మన వినయన్న ఇప్పుడు ఈరోజు లాస్ట్ ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా ఓడిపోయినా కూడా పరోక్షంగా మన వినయన్న గెలుపొందిండనే చెప్పుకోవాలి. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఊరు ఊరు గల్లీ గల్లీ మన ప్రతి డివిజన్లో ఒక పండుగ వాతావరణం లాగా వినయన్న బర్త్డేని జరుపుకుంటున్నారు. మరి వినయన్న రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అందరం వెన్నంటే ఉండి తప్పకుండా గెలిపించుకుంటాం. మేము అందరం మళ్ళీ భారీ మెజార్టీతోటి, మరి ఇంతకుముందు డివిజన్ నాయకులు చెప్పినట్టుగా కొన్ని రోజులు అమావాస్య ఉంటుంది, కొన్ని రోజులు వెన్నెలు ఉంటుంది. సరే, ఇప్పుడు పోయినా నెక్స్ట్ వినయన్న చేసిన పనులు ఎవ్వరూ మర్చిపోలేదు. సరే, ఈసారి గెలవచ్చు, కానీ అది నైతికంగా గెలిచినట్టు కాదు. ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలకు గెలిచింది కావచ్చు, కానీ ప్రతి ఒక్కరి హృదయాల్లో వినయన్నే ఉన్నాడు. మేము ఆ గెలుపును స్వాగతిస్తలేము. వినయన్న లేకుంటే ఈ పశ్చిమ నియోజకవర్గంలో కలలేదు. ఇంకొకటి, దాస్యం ఆ ధైర్యం అనేది వచ్చింది అంటే దానికి కారణం ఏదో క్యాప్షన్ ఎవరో పెట్టుకున్నది కాదు. అది దాని వెనుక ఎంతో కృషి ఉంది. ఎంతో మందిని ఆదుకున్నాడు, ఎంతో మందికి ధైర్యంగా నిలబడ్డాడు. కాబట్టే ఈరోజు దాస్యం మా ధైర్యం అని పశ్చిమ నియోజకవర్గంలో మారమవుతుంది. అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా, తెలంగాణ రాష్ట్రంలో వినయన్నకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది. అది ఏ నాయకునికి లేదు. అదొక మన వినయన్నకే ఆ ఘనత దక్కుతుంది. మరి ఆ వినయన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు వినయన్న పైన ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇలాంటి బర్త్డేలు ఇంకా జరుపుకొని మా అందరికీ, పేద ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే వినయన్న, హ్యాపీ బర్త్డే.